ట్రావెల్ చేసే వాళ్ళకి ఐడియా ఉంది. మా సుధాకర్ బాబాయ్ మనం గుంటూరులో ఉన్నాం. ఎందుకు అంటే చీరాలలో బీచ్కి వెళ్ళాము, అక్కడ నైట్ ఎంజాయ్ చేసాము. మా కార్ స్టక్ అయిపోయింది, ఒక ట్రాక్టర్ని పిలిచాము, ఆ ట్రాక్టర్ రోడ్ బయటికి తీశాడు. సో అదంతా కొద్దిగా అడ్వెంచరస్గా జరిగింది. ఆ తర్వాత నైట్ బీచ్ వ్యూకి వెళ్ళాము, నిన్న పౌర్ణమి. సో ఆ బీచ్లో హడావుళ్ళు ఎంత బాగుందో ఆ బీచ్ అనేది మీకు వీడియోలో చూడండి. నైట్ వ్యూలో అప్రాక్సిమేట్లీ 12:30కి మీరు ఒకసారి నేను పెట్టే వీడియోలో ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఆ తర్వాత మేము ఆ చీరాల రామవరపు బీచ్ నుంచి డైరెక్ట్గా గుంటూరు వచ్చేసాం. ఇక్కడ మేము హోటల్ తీసుకొని స్టే చేసాము. ఇక్కడ నుంచి మా బాబాయ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తాము. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్ కానీ లేదా మాకు ఒకవేళ అంతా సహకరిస్తే డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోతాము. లేదు అంటే కనుక విజయవాడలో కొద్దిగా స్టే చేసి రేపు మార్నింగ్ అంటే మండే మార్నింగ్ బయలుదేరేసి ఆఫ్టర్నూన్కి వెళ్ళిపోతాం. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ బేసిక్గా మేము ఇక్కడ స్టార్ట్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం చూస్తున్నాము. చూద్దాం ఎట్లా జరిగిందో ట్రిప్. ఓకేనా. ఫైనల్గా ఫంక్షన్ హాల్ వచ్చేసామండి. సో మా అక్క బావ పిల్లలతో ఫోటో దిగుతున్నారు. ఈ పిల్లలందరూ కలిసి ఒక సింగిల్ ఫోటో దిగారు. ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి రచ్చరచ్చ మొదలు. మా సుధాకర్ బాబాయ్ అంటే ఫుల్ యాక్టివ్. ఫంక్షన్ కంప్లీట్ అయింది, అల్లరంతా అయిపోయింది. ఇక మేము విజయవాడ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి మేము విజయవాడ వెళ్ళిపోయి ఇక్కడ రెస్ట్ చేసుకొని రేపు మార్నింగ్ బయలుదేరదామని ప్లాన్ అనమాట. అది ఇక రెస్ట్లెస్ అయిపోయింది కంప్లీట్గా. మనం టీ ఇక్కడ ఆగుతాం. విజయవాడ గుంటూరు మధ్యలో డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటే కనుక ఈ కాఫీ షాప్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ పక్కన ఒక పార్క్ ఉంటుంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి రెస్ట్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది, ట్రై చేయండి. కాఫీ కూడా ఓకే, బాగానే ఉంది. మనం ఎంకరేజ్ చేద్దాం. బాగుంది, టీ బాగుంది. వెళ్దాం ఇంకా. ప్యాకెట్ బండి తినేసావా? ఏం తింటున్నావురా నువ్వు? ఏం చిప్స్? సూపర్ మిల్లెట్ చిప్స్. చూపించు. మిల్లెట్ పఫ్స్ అంట. అవును. ప్యాకెట్ 50 అంట. అలా బాలాజీ వాళ్ళకి ఈ బాటిల్ పెంచాలి పోసిస్తాడు. ఈ 150 కప్పులు. ఈ ప్యాకెట్లు చెరి వద్దులే ఆపరా. రిస్క్ ఎందుకులే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. సో ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఓకేనండి, మరి బాయ్.